వైజాగ్ పీపుల్, మీలో ఎంతమంది సింహాచలం గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారు? మీకోసం గిరి ప్రదక్షిణ గురించి కొన్ని అప్డేట్స్. ఈ గిరి ప్రదక్షిణ 9వ తేదీ సాయంత్రం మొదలై ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు అనగా 10వ తేదీన ముగిస్తుంది. గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తులు ముందుగా తొలి పవంచ్ దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి గిరి తిరిగి మరలా ఇక్కడే వచ్చి కొబ్బరికాయ కొట్టి వారి గిరిని ముగిస్తారు. మొత్తం కొండ అంతటా 32 కిలోమీటర్లైతే గిరి తిరగాల్సి ఉంటుంది. దారిన మనకు అడవివరం, హనుమంతువాక, ఎంవిపి కాలనీ, తేనెటి పార్క్, హెచ్బి కాలనీ, సీతంధార, మురళీనగర్, ఎన్ఏడి కొత్త రోడ్ మీదుగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మరియు గిరి ప్రదక్షిణ పాల్గొంటున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన వైజాగ్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు మరియు సింహాచలం అథారిటీస్ కావలసిన ఏర్పాట్లు చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా భక్తులకు సహాయంగా వాలంటీర్స్ ని కూడా అరేంజ్ చేస్తూ ప్రతి 200 మీటర్స్ కి వాటర్ ఫెసిలిటీ, మొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంప్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామి